వెల్కమ్ టు జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. చంద్రబాబు హయాంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బీజం పడిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అప్పుడు ఇంత భూమి ఎందుకు కేటాయించారని పలువురు విమర్శలు చేశారన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ చంద్రబాబు దూరదృష్టితోని శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చిందని చెప్పారు. తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. విమానాశ్రయాల భద్రతలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రయాణికులు సైతం విమానాశ్రయంలో తనిఖీలు, భద్రత పట్ల అవగాహన కలిగి ఉండి భద్రతా సిబ్బందికి సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఎయిర్పోర్ట్ ఈ రోజు మనం చూసుకుంటే దేశంలో 4వ పెద్ద ఎయిర్పోర్ట్. దీనికి పునాది మరి నారా చంద్రబాబు నాయుడు గారు 2000లో నాటడం జరిగింది. ఆయన తాలూకు ఆలోచన ద్వారా మొట్టమొదటిగా మన దేశంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కింద ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రావడం. ఆ రోజు చాలా మంది ఎందుకు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఇన్ని ఎకరాలని అన్నప్పటికీ ఈ రోజు 4th లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీ అయి వన్ ఆఫ్ ద టాప్ 10 ఎయిర్పోర్ట్స్ ఇన్ ద హోల్ వరల్డ్ లో ఈ రోజు అయ్యింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేస్తాం. అలాగే తెలంగాణలో కూడా పలు సందర్భాల్లో ఇంకెక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు వస్తాయన్న ఆలోచనతో చాలా డిస్కషన్స్ కూడా జరిగాయి. సో మా డిపార్ట్మెంట్ లో కూడా ఇంకా తెలంగాణలో ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ రావచ్చు అనే దాని మీద కూలంకుషంగా మేము కూడా స్టడీ చేస్తున్నాం. అతి త్వరలోనే వివరాలు కూడా నేను చెప్తాను. ఖచ్చితంగా నా తాలూకా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందాకృష్ణ మాదిగ అన్నారు. ఈ రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని మోదీ నిర్దిష్టంగా హామీ ఇచ్చారని చెప్పారు. ఢిల్లీలో మందాకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాకారంలో మోదీ, అమిత్ షా పాత్ర ఎంతో ఉంది. ప్రధాని, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలి. వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని సూచించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్లున్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ వెంటనే అమలు చేసే విధంగా మార్గదర్శక సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించాల్సిందిగా నేను గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిన్న కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ముందుకు రాకపోతే అక్కడ సుప్రీంకోర్టు తీర్పును కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘించినట్టు అవుతుంది. షెడ్యూల్ కులాల వర్గీకరణ డిమాండ్ ఉన్న కాడ గతంలో అన్ని పార్టీల మేనిఫెస్టోలు, అధికార పార్టీల మేనిఫెస్టోలో ఉన్న తర్వాత వర్గీకరణ చేసే విషయంలో కొంత వెనుకడుగు వేశాయి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టే నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినందున ఇంకా ఆలస్యం కాకుండా వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా ఒక మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా ఆదేశించాల్సిందిగా నేను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకు సానుకూలంగా తప్పకుండా త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను మాట్లాడతాను. అదే సమయంలో కేంద్రం నుంచి కూడా ఆ సూచనలు వెళ్తాయని చెప్పి నిన్న ప్రధానమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా 3.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడమే అన్నారు. దేశవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ పతాకాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై ఎగరవేయాలని పిలుపునిచ్చారు. శనివారం గుంటూరు కలెక్టరేట్ సమీపంలోని పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన జాతీయ పతాక ప్రదర్శన కార్యక్రమాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం పోస్టాఫీస్ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి పోస్టాఫీస్ లో కేవలం 25 రూపాయలకే జాతీయ పతాకాన్ని విక్రయిస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పౌర సమాజం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, పోస్టాఫీస్ జిల్లా అధికారులు, ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు. మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా 3.0 మోడీ గారు భారతదేశం అంతా ప్రతి ఇంట్లో జాతీయ పతాకం ఉండాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరి సోషల్ మీడియాలో జాతీయ పతాకం ఉండాలి. ఇవి ఉన్నప్పుడు ప్రజల్లో ఒక దేశభక్తి వస్తుంది. దేశభక్తి వచ్చినప్పుడు సమాజం మంచిగా ముందుకు వెళ్తున్నటువంటి ఉద్దేశంలో
పోస్ట్ ఆఫీసుల్లో బయట 100 రూపాయలు విలువ చేసేటువంటి జాతీయ పతాకాన్ని 25 రూపాయలకే ఇస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ ఈ జాతీయ పతాకాన్ని కొనుక్కోవాలని, వాళ్ళ ఇంటిపై ఇవి పెట్టాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మీరు అందరూ చేంజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అలాగే హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. భారతదేశంలో పుట్టినందుకు మనందరం గర్వించాలి. ఎందుకంటే ఒక భారతీయ పౌరులుగా మనం ఉన్నాము అని అంటే ఈరోజు భారతదేశం ప్రపంచ ఖ్యాతి గడించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటిని మనం మనసులో ఉంచుకొని మన భారతదేశ ఖ్యాతిని పెంపొందించే విధి విధానాలు మనం చేపట్టాలి. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమం ప్రతి ఇంటికి మన భారతదేశ జెండాని ఎగరేయాలి అని చెప్పి మోడీ గారు పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి. రేపు రానున్న 78వ ఇండిపెండెన్స్ డే జరుపుకోబోతున్నాము. మనకు స్వాతంత్రాన్ని పురస్కరించుకొని అమరవీరుల్ని మనము దృష్టిలో పెట్టుకొని ఈ అద్భుతమైన స్వాతంత్రాన్ని మనకు వారు ఇచ్చిన అందిపుచ్చి మనందరికీ అందజేసిన వారందరినీ మనం స్మరించుకుంటూ ఈ యొక్క జెండాని మన ఇంటిపైన ఎగరేస్తూ మనం సగర్వంగా భారతీయులమని చాటి చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాము. దానికి మోడీ గారికి, ఎంపీ గారికి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అన్ని జిల్లాల పర్యటన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అభివృద్ధి దృష్ట్యా అడుగులు వేయట్లేదు అనేది భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అమ్మ, నేను ఇక్కడికి వచ్చేది కేంద్ర మంత్రిగా రావటం లేదు, ఈ ప్రాంత ప్రజల ప్రతినిధిగా, ఎంపీగా వస్తున్నాను. నేను ఇక్కడ సాటర్డే సండే కేంద్ర మంత్రిగా మండే టు ఫ్రైడే దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాను. తన భార్య వాణి అహంకారపూరితంగా వ్యవహరిస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. కుమార్తెలకు తనపై ద్వేషం నూరిపోశారని విమర్శించారు. కుటుంబ వివాదం రోడ్డెక్కిన నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి కుటుంబంలోనూ గొడవలు వస్తాయి, వాటిని 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలి. రాజకీయ వ్యాపార రంగాల్లోనూ తానే ఉండాలనే అహంకారం వాడేది. నా కుమార్తెలకు ద్వేషం నూరిపోసింది. నా పైన ఈర్ష్య ద్వేషాలు రగిల్చి పిల్లలు నన్నే ప్రశ్నించేలా చేసింది. తండ్రిని ప్రశ్నించమని పిల్లలను తల్లి ప్రేరేపించడమా? నా వ్యాపారం రాజకీయాల్లో పరిస్థితులు బాగున్నప్పుడే అందులో ఆమెకు ఆధిపత్యం కావాలి. మూలపేట పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో జగన్నకు టెక్కలి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించారు. ఆ తర్వాత టికెట్ కావాలని అధిష్టానం వద్దకు వాడి వెళ్లింది. 4 దఫాలుగా దీనిపై చర్చలు జరిగాయి. టికెట్ ప్రకటించాలని, నాతో విడాకులు కావాలని పట్టుపట్టింది. లేదంటే విషం తాగుతానని బెదిరించిందని వివరించారు. పడినటువంటి నా రాజకీయ జీవితంలో ఒక స్థాయికి రాగలిగాను. రాజశేఖర రెడ్డి గారితో స్నేహం, బీఆర్పీలో ఉండేటప్పుడు చిరంజీవి గారితో కూడా, జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా ఒక స్థాయిని నాకు నాయకులు కూడా అలాగే సహకరించారు. ఆ స్థాయికి నేను రాగలిగినటువంటి ఈ హోదాని నీకు కాదు నాకే ఉండాలి. ఏమంటే మా నాన్న ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ అమర్ స్నేహనవత్ కాంస్య పథకాన్ని సాధించడం ఆనందాన్ని కలిగించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆమెకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. రెజ్లింగ్ విభాగంలో మన క్రీడాకారులు ప్రతిభ ప్రశంసనీయమన్నారు. వీనేష్ ఫోగట్ దురదృష్టవశాత్తు ఫైనల్ పోటీకి దూరమయ్యారని చెప్పారు. అమన్ పథకం సాధించడంతో క్రీడాభిమానులు సంతోషంగా ఉన్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. 4 నెలల్లోని దేశవ్యాప్తంగా 1730 కోట్ల విలువైన సైబర్ నేరాలు జరిగాయని హోంమంత్రి అనిత తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కోసం విజయవాడలో వాగ్దాన్ నిర్వహించారు. 16 రకాల సైబర్ మోసాలపై అవగాహన ఫిర్యాదుల కోసం రూపొందించిన యాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ దేశంలో 24% వరకు సైబర్ నేరాలు పెరిగాయని పేర్కొన్నారు. నిత్య జీవితంలో వినియోగించే అనేక యాప్ల ద్వారా మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. అనేక సామాజిక మాధ్యమాలు, యాప్లకు పౌరులు అందిస్తున్న వ్యక్తిగత సమాచారమే ఈ మోసాలకు కారణమవుతుందన్నారు. లోన్ యాప్లు, హనీ ట్రాప్, ఇతర యాప్ ఊబిలో పడి పలువురు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని చెప్పారు. ఈ నేరాల నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో సైబర్ సమన్వయ బృందం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాలోనూ సైబర్ సెల్ చురుగ్గా పనిచేయాలని ఆదేశించారు. రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త పుంతలు దొక్కి ఓవరాల్ గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈ రోజు రాకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తా ఉంటే దగ్గర 1730 కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ లోనే చేతులు మారిని పోయినాయి అనే సంగతి తెలిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. 4 months గ్యాప్ లోనే మొత్తం ఇండియా లెవెల్లో అంటే సుమారుగా 24% ఈ రోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మనందరం కూడా ఎంత అలర్ట్ గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి. అంటే అన్ని యాప్స్ నుంచి మన తాలూకు ఇన్ఫర్మేషన్ ని మనమే ఇంకొకరికి బయట పెడుతున్నాం.
ఈ లోన్ యాప్స్ లోకి వెళ్తారు. ఈ లోన్ యాప్స్ లోకి వెళ్ళి వాళ్ళు తీసుకొని ఒక చిన్న ఇన్స్టెంట్ డబ్బులు అంటారు, మనం ఈజీగా కట్టేద్దాంలే తర్వాత ఒక 10,000 20,000 ఎక్కువ కూడా కాదు మీరు తీసుకునేది, ఒక 10,000 20,000. ఆ 10,000కి 30,000 కడతారు, 40,000 కడతారు, కానీ ఆ అప్పు మాత్రం తీరదు. ఒక క్లిక్ మీ కాంటాక్ట్స్ అన్ని కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి. మన భవిష్యత్తును ఎవడో పాడు చేయక్కర్లే. ఈ రోజు విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ దూసుకుపోతుంది. జీవీఎంసీ కార్పొరేటర్లతో ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. నేటితో ఉమ్మడి విశాఖ జిల్లాలో మొదటి విడత ప్రచారం పూర్తి కానుంది. అభ్యర్థి ఎవరనేది కూటమి నేతలు తేల్చుకోలేకపోతున్నారు. అభ్యర్థి ఎంపికపై భేదాభిప్రాయాల కారణంగా కూటమి తర్జన భజన పడుతుంది. నాయకులు కార్పొరేటర్ల సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 12వ తేదీన నామినేషన్ వేస్తున్నారని, ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 30వ తేదీ తర్వాత తమ వ్యూహం ఏంటో మీకు అర్థమవుతుందని బొత్స అన్నారు. సమావేశం పెట్టుకున్నాము. అందరూ ఒక మార్గం ఉంది. రేపు ఎన్నికల్లో అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్దేశించారో దాన్ని అందరం కూడా ఎన్నికల్లో విజయం చేకూర్చాలనే మాటని అందరూ రిక్వెస్ట్ చేస్తాం. అందరూ కూడా ఒకే మాట ఉంటామని చెప్పారు. నామినేషన్ 12వ తారీఖు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఏఈఎల్సీ పాస్టర్ రెవరెండ్ సతీష్ బాబు, పాస్టర్ చంద్ర డిమాండ్ చేశారు. ఒకవైపు మత స్వేచ్ఛనిస్తూనే మరోవైపు రాష్ట్రపతి ఆర్డినెన్స్ తో దళిత క్రైస్తవులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలికి పారాగ్రాఫ్ 3 ఆర్డినెన్స్ ను 1950లో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ గుంటూరు సిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తేదీన నేషనల్ క్రిస్టియన్ ప్రొటెక్ట్ డే పురస్కరించుకొని గుంటూరు నగరంలో శనివారం నిరసన ర్యాలీ కార్యక్రమం జరిగింది. అనంతరం గుంటూరు జీటీ రోడ్ పునీత ఆంతోని వారి పుణ్యక్షేత్రం యందు వారి మీడియాతో మాట్లాడుతూ గత 74 సంవత్సరాల నుంచి దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. ఆర్థికంగా వెనుకబాటుకు గురైన దళిత క్రైస్తవులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, రాజ్యాంగ హక్కుల అమలు కావాలంటే ఎస్సీ హోదా తప్పనిసరి అని పాలకులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ పెద్దలు బెంజమిన్, బూసి రాజలత తదితరులు పాల్గొన్నారు. చర్చ్ ఆఫ్ ఇండియా, సిబిసిఐ క్యాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా, ఎన్సిడిసి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత క్రిస్టియన్స్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఈ రోజున పిలిపించున్నారు. మరి 1950లో ఆగస్టు 10వ తేదీన నాటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఆ స్పెషల్ ఆర్డినెన్స్ని రద్దు చేయాలని గత 78 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పోరాటంలో కారణం నంబర్ 3ని రద్దు చేయాల్సిందిగా గత 78 సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటంలో భాగంగా ఈ రోజున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బ్లాక్ డే సందర్భంగా ఈ యొక్క ర్యాలీని స్థానికంగా ఉన్నటువంటి అందరి చర్చిలు సారథ్యంలోనూ కథోలిక్, ప్రొటెస్టెంట్, పెంటెకోస్టల్ చర్చ్ సారథ్యంలో ఈ యొక్క ర్యాలీని నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ విషయంలో ఇచ్చినటువంటి రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సుల్ని ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఇన్ఛార్జిగా, సెక్రటరీగా నియమితులయ్యాను. మా గుంటూరు మేత్రానులు చిన్నబత్తిని భాగ్య తండ్రి గారు ఎంతో శ్రద్ధతో క్యాథలిక్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరికైనా సరే అన్యాయం జరుగుతుంటే మనం పోరాడాలి, నిలబడాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఇన్ గుంటూరు సిటీ అనేది అందరం కూడా కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క ర్యాలీ. ఇది ఒకే ఒక ఉద్దేశము. రేపు 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. 56లోనే సిక్కులకు, జైన్లకు ఈ దళిత హోదా అనేది ఇచ్చారు. మతం అనేది నీ ఇష్టపూర్వకంగా నువ్వు చేయొచ్చు. ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇన్ ఇండియా దే కెన్ ఎంబ్రేస్ ఎనీ రిలీజియన్. మరే ఎంతో మంది పాలనాధికారులు వచ్చారు, ఎన్నో మరే, కానీ ఇంకా దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి వివక్షని ఎవ్వరూ గుర్తించట్లేదు. ఎందుకు, ఏంటి దానికి కారణం? ఎస్సీలో ఎన్నో ఉపకులాలు ఉన్నాయి, దాదాపుగా 59 ఉపకులాలు ఉన్నాయి. ఎస్సీలో ఉన్న ఉపకులాలన్నీ కూడా మతం మారినా కానీ వాళ్ళకి ఎస్సీ స్టేటస్ వర్తిస్తుంది. ఉదాహరణకు సిక్కులు మతం మారినా వాళ్ళకి ఎస్సీ స్టేటస్ వర్తిస్తుంది, జైనులు మతం మారినా ఎస్సీ స్టేటస్ వర్తిస్తుంది. కానీ ఎందుకని క్రైస్తవులకు మాత్రమే క్రైస్తవత్వం తీసుకుంటే ఎస్సీ స్టేటస్ ఎందుకు వర్తించదు? ఎందుకు ఈ వివక్ష మా మీద చూపిస్తున్నారు? అంటే మేము ఈ దేశంలో పౌరులం కాదా? మాకు ఓటు హక్కు లేదా? మాకు ఓటు బ్యాంకు లేదా? అంటే రాజకీయ పార్టీలన్నీ మమ్మల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారా? అంటే మా వివక్ష మరి గత ఆగస్టు 10వ తారీఖున బ్లాక్ డేగా ప్రకటించి 70 సంవత్సరాల పైగా మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం. ఎన్నో డినామినేషన్స్ క్రైస్తవులో ఉన్నటువంటి
ఎన్నో డినామినేషన్స్ అందరం కలిసి అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో మేము ప్రొటెస్ట్ చేస్తుంటే 70 సంవత్సరాలు మా బాధ మేము కనిపించట్లేదా? మా భవిష్యత్తు, మా తరతరాలు అంతరించిపోయాయి. మాకు మా భవిష్యత్ సంగతి ఏంటి? రేపు ఫ్యూచర్ మా పిల్లల సంగతి ఏంటి? మా పిల్లల భవిష్యత్ సంగతి ఏంటి? ఎందుకని క్రైస్తవులకు మాత్రమే ఎస్సీ స్టేటస్ ఇవ్వట్లేదు? దీనికి ఖచ్చితంగా మన భారతదేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. గుంటూరు పట్టణ పరిధిలో ఉన్న అన్ని క్రైస్తవ సంఘాలు, క్యాథలిక్, ప్రొటెస్టెంట్ క్రైస్తవ సంఘాల శాఖలు, క్రైస్తవ నాయకులు, ఈ పట్టణ పరిధిలో ఉన్నటువంటి క్రైస్తవ సంస్థలు, ఇండిపెండెంట్ చర్చెస్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు నేషనల్ క్రిస్టియన్ ప్రొటెస్ట్ డే ఆగస్టు 10 ఈ పట్టణ పురవీధులలో నిరసన ర్యాలీని జరపడానికి మేమందరము కూడా మీ ముందుకు వచ్చి ఉన్నాం. 1950వ సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్, దానిలోని పారాగ్రాఫ్ 3 3వ పారాగ్రాఫ్ ఈ దేశంలో మత స్వేచ్ఛకు, ముఖ్యంగా క్రైస్తవ మైనారిటీ మత స్వేచ్ఛకు భంగం కలిగించేటటువంటిదిగా ఉంది. రాజ్యాంగాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ హక్కులకు ఉల్లంఘనగా ఇది భావిస్తూ ఉన్నాం. ఎంచేతనంటే అనేక మంది క్రైస్తవులు దళితులు అయి ఉన్నారు. ఈ దేశంలో ఎవరైనా స్వేచ్ఛగా ఏ మతాన్నైనా కానీ అనుసరించవచ్చు. ముఖ్యంగా క్రైస్తవ్యంలోనికి రావడం అనేది మేము మత మార్పిడిగా ఎన్నడూ భావించడం లేదు. ఒక వ్యక్తి యొక్క జీవితం మారడం, ఒక వ్యక్తి సమాజానికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో నుండి దైవికమైనటువంటి స్థితిలోనికి. గుంటూరులో మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్ నూతనంగా కార్యాలయం ప్రారంభించారు. ఇక నుండి ప్రజాహిత కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తారని ఈ సందర్భంగా మీడియా సమావేశంలో డొక్క వెల్లడించారు. గతంలో వైసీపీలో పనిచేశారని, ఆ పార్టీలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన ఆరోపించారు. అదేవిధంగా ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నామని చెప్పారు. అయినప్పటికీ ప్రజాహితమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రస్తుతం కార్యాలయం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, ఇతర పార్టీల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ఆఫీస్ని ఓపెన్ చేసి పబ్లిక్ కాంటాక్ట్ కోసం, ప్రజలతో నిత్యం సంబంధాల కోసం ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. గత కొన్ని నెలలుగా ఇంటి దగ్గర నుంచే నేను ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. అపార్ట్మెంట్ కావడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి. అందుకని ఆఫీస్ పెట్టుకోవాలని ఆఫీస్ పెట్టుకున్నాను. ఇదే సందర్భంగా మా అమ్మాయి కూడా హైకోర్టు అడ్వకేట్, తను కూడా ఈ ఆఫీసు దివ్య ఈ ఆఫీసు ఒక ఛాంబర్ ఓపెన్ చేసుకొని పెద్దలు మా అందరికీ గౌరవనీయులు అన్నగారు జేడీ శీలం గారు, మాజీ కేంద్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, వారిని సీనియర్ అడ్వకేట్ గుంటూరు బార్లోని సీనియర్ అడ్వకేట్ పోలీసురావు గారిని, దొడ్డల పోలీసురావు గారిని, లింగశెట్టి ఈశ్వరరావు గారిని, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జన విజ్ఞాన వేదిక లక్ష్మణ్ రెడ్డి గారిని, ఎలీషా సీనియర్ అడ్వకేట్, ఇట్లా ఫ్రెండ్స్ అందరిని పిలుచుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇక నుంచి ప్రజాహిత కార్యక్రమాల్లో మోర్ యాక్టివ్ ఉంటుంది. ప్రజలకి వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క రాజకీయ అవసరాలు లేకపోతే అనేక సమస్యల్లో వాళ్ళ యొక్క కాజెస్ రిప్రజెంట్ చేయడానికి నేను మోర్ యాక్టివ్గా ఉంటాను. గతంలో నేను ఒక పార్టీలో ఉన్నాను. ఆ పార్టీలో చాలా నిస్పృహకు గురి అయ్యాను. నేను జనరల్గా పార్టీలో అయినా కొంత నాకున్న యాక్టివిటీలో నేను కొంత నాకున్న పరిధిలో ఏదో ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళకు ఉపయోగపడటం పనిచేస్తూ ఉంటాను. ఎలాంటి ఆ పార్టీ సిద్ధాంతాలు నాకు ఎందుకంటే అక్కడ ఏం లేదు, ఇతర పార్టీలను ద్వేషించడం, తిట్టడం అనే ఒక క్లాస్లో నేను ఫెయిల్ అయ్యాను. వాళ్ళని సూట్ కాలేకపోయాను, చాలా అవస్థపడినాను. దానికి రిగ్రెట్స్గా నేను కోర్స్ కరెక్షన్లో భాగంగా మళ్ళీ నేను చంద్రబాబు గారి దగ్గరికి చేరటం జరిగింది, వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. అయినా రాజకీయాల్లో నాకున్న సఫిషియెంట్గా నేను అందరూ రీచ్ అవ్వాలను, అందరూ రీచ్ అయ్యాను. ప్రజా విశ్వాసాన్ని నా చేతనంగా పొందాను. మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు ముందు తీసుకెళ్తూ
ఇంకా ప్రజల్లో విస్తృతమైన సేవ, నాకున్న బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ప్రజల కోసం పనిచేయడానికి నేను కృషి చేయాలని నిర్ణయించుకున్నాను. దానిలో భాగంగా ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం అందరికి కూడా ఆహ్వానం. లీగల్ ఇష్యూస్లో కూడా మా అమ్మాయి యాక్టివ్గా ఉండడానికి కూడా నిర్ణయించుకుంది. ఇవన్నీ కార్యక్రమాలు చేయడం కోసం, ప్రజలకు దగ్గరగా ఉండటం కోసం ఈరోజు పెద్దలతోటి ఈ ఆఫీస్ను ఓపెన్ చేయించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.